హాయ్ ఫ్రెండ్స్, నేను అనసూయ, అత్త కోడలు హోమ్ కిచెన్. ఇగో నాటుకోడి తీసుకొచ్చామండి. బాయిలర్ కోడి తినకూడదు, మా పిల్లలు బాయిలర్ కోడి బాగా తింటారు గడిగడికి అంటుంటే నాటుకోడి తీసుకొచ్చాము. నాటుకోడిని ఎలా వండాలో మనము చూసేద్దాము, రాయండి. పసుపు కారము కొద్దిగా కలుపుకున్నామండి. మసాలా గురించి దాల్చిన చెక్కలు 2, లవంగాలు 2, ఇలాచి 2, ధనియా, జీర వేసి వేపానండి. కొంచెము కడవదొరగను. ఇగో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ రెడీ చేసుకున్నాను. గరం మసాలా గురించి ఇగో ఇవి రుబ్బుకొని ఉంచుకోవాలండి. ఇక ఉప్పు పసుపు కలుపుకొని మాంసం ఉంచుకున్నానండి. కళాయి పెట్టుకున్నామండి. కళాయి పెట్టుకున్న తర్వాత ఇక నూనె వేస్తాను. సరసవ నూనె వేసానండి. కళాయి వేడైన తర్వాత కళాయి పెట్టుకున్నాం. కళాయి వేడైన తర్వాత నూనె వేసుకున్నానండి. సరసవ నూనె. ఇగో 4 పచ్చిమిరపకాయలు, ఇగో ఉల్లిపాయలకు ఒక మిడిల్ సైజు 4 ఉల్లిపాయలండి కోసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలా. వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయిపోతాయండి వేగంగాను. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక 2 టీ స్పూన్ చిన్న స్పూన్తో ఉప్పుని పసుపుని వేసుకొని 2 టీ స్పూన్లు కారము వేసుకున్నానండి. ఉప్పు ముందు వేసుకున్నాం కదా, మనం రుచిని తగ్గట్టు ఉప్పు చూసుకొని వేసుకోవచ్చండి. ముందు ఉప్పుని ఎక్కువ వేసుకోకూడదు. దీంట్లోన గరం మసాలాని ఉద్యం కదండి, అన్నీ గరం మసాలా వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత అప్పుడు బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యన ఇలాగా కలుపుకోవాలా. కలుపుకుంటే పచ్చి వాసన పోయే వరకు అలాగా కొద్దిగా మధ్య మధ్యన వేసుకుంటూ ఉండాలా. కలిపిన తర్వాత మొత్తం వేసిన తర్వాత ఇగో ఆయిల్ అంతా మీదకి వచ్చిందండి. మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకొని ఇగోటండి నాటుకోడి చూపించాను కదా ముందు, కడిగి ఉప్పు కారం అన్నీ పెట్టిన తర్వాత ఇగో గుడ్డులతో చూడండి ఎలాగ ఉంది. బాగాను బాయిలర్ కోడి తినకూడదు కదండి, మంచిగాను చేసుకొని కడుక్కొని పెట్టుకున్నానండి. ఇదొకటి బాగా చక్కగా వేపుకోవాలండి. బాగా అగ్గి ఐలో పెట్టుకుని బాగా వేపుకోవాలండి. రెండు 3 నిమిషాలు, ఒక 4 నిమిషాలు అలాగా బాగా వేపుకోవాలండి. నీసు వాసన పోయే వరకు ఐలో అగ్గి పెట్టి అలాగా వేపుకోవాలా. వేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా మూత పెట్టుకోవాలండి. మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలా. ఇలా అగ్గి ఐలో ఉన్న తర్వాత ఇలాగా కలుపుకోవాలండి. ఇంకా బాగా ఎర్రగా ఏగాల. ఆయిల్ మీదకి వచ్చే వరకు పచ్చి వాసన పోయినట్టుగా అలా బాగా వేసుకోవాలండి. ఐలో పెట్టుకోవాలా. అగ్గి కప్పులు పెడితే నీళ్ళు అన్నీ బాగా వేగాల. కొద్దిగా మూతను పెట్టుకోవాలండి. ఆయిల్ అంతా మీదకి వస్తుంది. మూత తీసి ఇప్పుడు కలుపుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేస్తుండాలి. మాడిపోతులు వస్తే
కూరని కడుగుకి వచ్చేస్తుందండి. ఇందులో వాటర్ పోయి నూనె అంతా మీదకి వచ్చే వరకు ఇలాగా బాగా వేసుకోవాలి. ఇంకా వేగాలండి కొంచెం. ఇప్పుడు మరొకసారి మూత తీసుకొని మూతని తీసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇది నూనె అంతా పైకి ఇస్తుంది. బాగా వేసేయండి. కుంకుమలో వాసనలు వచ్చేస్తున్నాయి. నాటుకోడి కర్రీ ఇలాగా వండుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఎవరు తినడం లేదు కదండి, బాయిలర్ కోడి. నాటుకోడి తెచ్చుకొని ఇలాగా వండుకోండి. ఇంకా కొద్దిసేపు ఉండాలండి. ఒక నిమిషం తర్వాత వాటర్ వేసుకోవాలా. వాటర్ కొద్దిగా వేడి తీసుకోవాలా. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూతని తీసుకొని చక్కగా కలుపుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా. వాటర్ని వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ మీదకి వచ్చింది కదా. ఇప్పుడు పర్వాలేదండి, కొంచెం వాటర్ వేసుకోవాలా. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలా. ఇప్పుడు వాటర్ వేసాం కదా, మూతను కొంచెం పెట్టుకోవాలండి. ఇప్పుడు 5 సిమ్లో పెట్టుకునే పర్వాలేదు, కొంచెం సిమ్లో ఉడికినా పర్వాలేదండి. ఇప్పుడు కొంచెం ధనియా వేసుకోవాలా. ఇది కొత్తిమీర మీద నుంచి వేసుకొని కొంచెం కలుపుకుంటే అయిపోయిందండి. నాటుకోడి కర్రీ గుమగుమలు రెడీ అయిపోయావండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలండి. అయిపోయింది.